ఈ ప్రపంచంలో ఉన్నతమైన కట్టడ ఏదైనా ఉందంటే, ఘనమైన కట్టడ ఏదైనా ఉందంటే, అది పార్క్ అయినా, టెంట్ అయినా, లేకపోతే అది బిల్డింగ్ అయినా, లేకపోతే డూప్లెక్స్ మందిరం అయినా సరే, దేవుణ్ణి ఆరాధించే స్థలమే ఈ ప్రపంచంలో ఘనమైన స్థలం, ఉన్నతమైన స్థలం. ఎందుకంటే సర్వమును సృష్టించిన వాడు ఆ స్థలానికి వస్తాడు. సమస్తాన్ని పాలిస్తున్నవాడు ఆ స్థలంలోనికి వస్తాడు. ఆయన మందిరములోనికి ఆయన వస్తాడు. ఆయన మందిరములోనికి వచ్చి ఆ మందిరములో నుండి మాట్లాడుతాడు. అందుకనే పురాతన కాలం నుండి కూడా దేవునికి ఒక మందిరాన్ని కట్టి ఒక యాజకుడు వెళ్ళేవాడు లోపలికి. ఆ యాజకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అక్కడ దేవుని యొక్క దూత దర్శనం ఇచ్చి ఏం చేయాలో చెప్పేవాడు. ఒక మనిషికి నువ్వు మేలు చేస్తేనే కృతజ్ఞత చూపిస్తాడే, అలాంటిది దేవునికే నువ్వు పని చేస్తే ఆయన ఎందుకు ఉంచుకుంటాడు నీ పని, నీ కష్టాన్ని? బైబిల్ గ్రంథంలో రాశాడు దేవుడు, ప్రభునందు మీరు పడిన ప్రయాస ఏది వ్యర్థం కానివ్వడు. నువ్వు ఏ పని చేసినా వ్యర్థం అవ్వదు. పాట పాడినా, ఆరాధన చేసిన